ఆంధ్రప్రదేశ్లోని ఏకైక బ్లూ ఫ్లాగ్ బీచ్ విశాఖపట్నంలోని రిషికొండలో అయితే ఉంది. అయితే దీనికున్న బ్లూ ఫ్లాగ్ బీచ్ హోదా ప్రస్తుతం తాత్కాలికంగా రద్దయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచ్లలో శుభ్రత, నీటి నాణ్యత, పర్యాటకుల రక్షణ వంటి 33 రకాల అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని డెన్మార్క్కు చెందినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఆ సంస్థే రిషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ హోదాను తాత్కాలికంగా రద్దు చేసింది. దీంతో బ్లూ ఫ్లాగ్ హోదాకు గుర్తుగా రిషికొండలో ఎగిరే నీలం రంగు జెండాను తొలగించారు. మళ్ళీ ఈ జెండాను ఎలాగైనా రిషికొండ బీచ్లో ఎగరవేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు మీ వల్లనే పోయిందంటే మీ వల్లనే పోయింది అంటూ కూటమి వైసీపీలు రెండు విమర్శలు చేసుకుంటున్నాయి. అసలు ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఎందుకు రద్దయింది, మళ్ళీ రావాలంటే ఏం చేయాలి, ఇందుకు అధికారులు ఏం చేస్తున్నారు ఒక్కసారి చూద్దాం. ముందుగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అంటే ఏంటో చూస్తే కనుక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అనేది డెన్మార్క్లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ ఇచ్చే ఒక సర్టిఫికేట్. ఈ సంస్థ అధిక భద్రతా ప్రమాణాలు, నాణ్యమైన నీరు, పర్యాటకులకు నడకదారులు, టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులు, సీసీ కెమెరాలు వంటి 33 రకాల ప్రమాణాలు పాటించే బీచ్లకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇస్తుంది. 1985లో డెన్మార్క్లో ప్రారంభించిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్లను ఇస్తుంది. ప్రపంచంలో తొలిసారి ఈ సర్టిఫికేట్ పొందిన దేశం స్పెయిన్. ఇక మన భారతదేశంలో చూసుకుంటే అలాగే ఆసియా ఖండంలో ఈ సర్టిఫికేట్ పొందిన తొలి బీచ్ ఒడిశాలోని కోనార్క్ తీరంలోని చంద్రబాగ్ బీచ్. ఇది 2018లో ఈ సర్టిఫికేట్ పొందింది. ఇక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కలిగిన బీచ్లలో నీలి జెండా అనేది ఎగరవేస్తారు. అది ఆ బీచ్ యొక్క శుభ్రత, నీటి నాణ్యత, అధిక భద్రతా ప్రమాణాలను కలిగి ఉందని, తీర ప్రాంతాల పర్యావరణాన్ని రక్షించే వ్యవస్థ ఉందని పర్యాటకులు ఈ తరహా బీచ్లకు వచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి అయితే చూపుతారు. ప్రస్తుతం మన దేశంలోని ఒడిశాలోని గోల్డెన్ బీచ్, గుజరాత్లోని శివరాజ్పూర్ బీచ్, కేరళలోని కప్పడ్ బీచ్, డయ్యోని గెమ్లా బీచ్, అండమాన్ నికోబార్ దీవుల్లోని రాధానగర్ బీచ్, కర్ణాటకలోని కాసర్కోడ్, పడుబిద్రి బీచ్లు, తమిళనాడులోని కోవలం బీచ్, పుదుచ్చేరిలోని ఈడెన్ బీచ్, ఆంధ్రప్రదేశ్లోని రిషికొండ బీచ్లకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్లు ఉన్నాయి. అయితే పర్యాటకుల ఫిర్యాదుల మేరకు రిషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేటు ప్రస్తుతం తాత్కాలికంగా రద్దయింది. అసలు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్లో ఉంటే మనకు ఉపయోగం ఏంటి అనేది చూస్తే కనుక అంతర్జాతీయ గుర్తింపు కలిగిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ టూరిస్టులు, ముఖ్యంగా విదేశీ టూరిస్టులకు ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది. ఈ బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల వలన బీచ్ల వద్ద భద్రతా చర్యలు సమర్థవంతంగా అమలవుతాయి. లైఫ్ గార్డ్స్, ప్రథమ చికిత్సా సౌకర్యాలు వంటివి అందుబాటులో ఉంటాయి. ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను పర్యవేక్షించి పర్యాటకులు అనుకూలంగా ఉండేలా చూస్తారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తారు. బ్లూ ఫ్లాగ్ బీచ్లు పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా చేస్తారు. FEE అంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చే సంస్థకి ఏ అంశాలపై ఫిర్యాదులు అందాయి రిషికొండ బీచ్ పైన అనేది మనం గమనిస్తే 2020లో రిషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చింది. దేశంలో ప్రస్తుతం ఉన్న 10 బ్లూ ఫ్లాగ్ బీచ్లలో రిషికొండ కూడా ఒకటి. అయితే ఏపీలో రిషికొండ బీచ్కు మాత్రమే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది. అయితే రిషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా లేదని పర్యాటకుల నుంచి తమకు మెయిల్స్ వచ్చినట్లు డెన్మార్క్కు చెందినటువంటి FEE సంస్థ జిల్లా అధికారులకు తెలిపింది. ఇక ఫిర్యాదులు అందిన అంశాలేంటి అనేది చూస్తే కనుక రిషికొండ బీచ్ పరిసరాల్లో వ్యర్థాలు పేరుకుపోవడం, 2 బట్టలు మార్చుకునే గదుల దగ్గర శుభ్రత లోపించడం, 3 బీచ్ పరిసరాల్లోని పర్యాటకులు నడిచే దారి బాగలేకపోవడం, 4 బీచ్ లోపలకు కుక్కలు, ఆవులు రావడం, 5 సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడం. ఈ విషయాన్ని FEE సంస్థ జిల్లా అధికారులకు తెలియజేసింది. ఫిర్యాదులు అందిన అంశాలపై పరిశీలన చేసి వాటిపై చర్యలు తీసుకునే వరకు రిషికొండ బీచ్లో ఎగురుతున్నటువంటి బ్లూ ఫ్లాగ్ అంటే నీలం రంగు జెండాను దింపేయాలని చెప్పి కోరింది. ఇది రిషికొండ బీచ్కున్న బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గుర్తింపు పూర్తిగా రద్దయినట్లు కాదు, తాత్కాలికంగా రద్దుగా మాత్రమే మనం ఇక్కడ భావించాలి. 2025 మార్చిలో అంటే ఈ నెలలో రాయల్ లైఫ్ సేవింగ్ సొసైటీ నిర్వహించే ఆడిట్ తర్వాత బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరించే అవకాశం ఉంది. అసలు దీనికి కారకులు ఎవరు?
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు విషయంలో ఒకరిద్దరు అధికారులు బదిలీ చేయడం వల్ల కూటమి ప్రభుత్వం తాను చేసిన తప్పుల నుంచి బయటపడలేదని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. తమ ప్రభుత్వంలో సాధించిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే పోగొట్టిందని మాజీ మంత్రి వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ ఆరోపిస్తున్నారు. అయితే అంతకుముందు తాము అధికారంలో ఉండగా తీసుకున్న చర్యల వల్లే అది సాధ్యమైందని చెప్పి టీడీపీ అంటుంది. వైసీపీ హయాంలో అధికారులు, ప్రభుత్వ పెద్దలు చూపించినటువంటి నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పర్యావరణాన్ని గాలి కొదిలేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకోవాలి. అంతేగాని దీనిని కూడా రాజకీయం చేసి పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకునే పరిస్థితి మంచిది కాదని ఇరు పార్టీలు అర్థం చేసుకోవాలి. ఇంకోవైపు అధికారుల హడావిడి చూస్తే ఫిబ్రవరి 2వ వారంలోనే రిషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తాత్కాలికంగా రద్దు జరిగిందంటూ డెన్మార్క్ సంస్థ అయినటువంటి FEE సమాచారం ఇచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ పనులు ఇప్పటి వరకు 70% పూర్తయ్యాయి. ఖచ్చితంగా బ్లూ ఫ్లాగ్ సాధిస్తామని జీవీఎంసీ అధికారులు అంటున్నారు. ఇక రిషికొండ బీచ్లో పరిశుభ్రత ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యం వహించి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గుర్తింపు తాత్కాలికంగా రద్దుకు కారణమంటూ కొందరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా టూరిజం అధికారి జ్ఞానవేణిని, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ రమణను కూడా బాధ్యతల నుంచి తప్పించింది. అయితే ప్రభుత్వాలు బీచ్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా సరిగా చేయలేరా? అందమైన తీర ప్రాంతాల పర్యవేక్షణను పట్టించుకోకపోతే పర్యాటకులు ఎలా వస్తారు? రిషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంశం విశాఖకు రాబోయే పెట్టుబడులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అధికారులు తక్షణం రిషికొండ బీచ్కు తిరిగి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.